10థ్ క్లాస్ హిందీ ఎఫ్ఏ3 ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇవే కదా కావాలి. సరే అయితే నా యొక్క ఉద్దేశము 10థ్ క్లాస్ ఎఫ్ఏ3కి ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇస్తాను. కానీ కొన్ని విషయాలు చెప్తా. చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇదంతా మన పబ్లిక్ ఎగ్జామ్ ఉద్దేశంతోనే మనం నేర్చుకుంటాం. ఎందుకంటే హిందీని టీచ్ చేసేసినంత మాత్రాన హిందీ మాట్లాడడం వచ్చేస్తదా నాకు అనంటే ఎస్పెషల్లీ నాకు రాదు. ఎందుకు అంటే హిందీని మార్క్స్ కోసమే చదువుకున్నాను. అండ్ ఎక్కడ టీచర్ కొట్టేస్తాడేమోననే భయంతో చదువుకున్నాను. అండ్ నా ర్యాంక్ ఎక్కడ మిస్ అయిపోద్దేమోననే భయంతో నేను చదువుకున్న హిందీనే. సో, ఇన్‌కేస్ ఎవరైనా సరే మార్క్స్ కోసం మాత్రమే చదువుతామనుకుంటే నాది కొద్దిగా సెట్ అవుతదనమాట. సో, మీకు ఈ పేపర్‌ని మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనకి గవర్నమెంట్ 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఇచ్చింది. 2 మోడల్ పేపర్స్ ఇచ్చాయి. దాన్ని అంతటిని డీకోడ్ చేస్తే పనులన్నీ అయిపోతాయి. సో, దాన్నే చేసేస్తే పనులయిపోయిందనమాట. సో, ఇప్పుడు సిలబస్ మనం చూద్దామా? ఒకటి 'జల్ హీ జీవనం' అట్ ద సేమ్ టైమ్ 'ధరతీ కి సవాలు' ఈ 2 లెసన్స్ కూడా ప్రోజ్ లెసన్స్ ఉన్నాయి. ఓకే. మొదటిది. అట్ ద సేమ్ టైమ్ ప్రోజ్ అట్ ద సేమ్ టైమ్ అనోకోపయన్ లెసన్ ఉంది కదా! ఇదొక ఉపవాచకం నాన్ డీటెయిల్డ్. సో, ఎప్పుడైతే ప్రోజ్ అని మాట వాడానో అప్పుడే మీరు అర్థం చేసుకోవాలి. దీనికి మన పబ్లిక్ మోడల్ పేపర్‌కి సంబంధించి కొద్దిగా సిగ్నిఫికెన్స్ ఉంది. ఏంటి ఆ సిగ్నిఫికెన్స్ చెప్తా చూడండి. మొట్టమొదటగా మనకి 8 మార్క్స్ క్వెషన్స్ ఇస్తాడు కదా! 8 మార్క్స్ క్వెషన్స్‌లో పోయెమ్ అనే లెసన్స్ విడిచిపెట్టండి. మనకి ఈ ప్రోజ్ అనే లెసన్ యూజ్ చేసుకొని 13థ్ క్వెషన్ ఇస్తున్నాడు. ఈ 13థ్ క్వెషన్‌లో ఆప్షన్ ఏ, ఆప్షన్ బి రెండిట్లో ఏదైనా రాసుకోవచ్చు. ఈ ఏ అనే పాయింట్ నుండి అయితే లోక్‌గీత్ లేకపోతే ఈద్‌గాహ్ అనే లెసన్ ఇస్తారు. మీరు కావాలంటే ఎస్ఏ1 మ్యారథాన్ టైమ్స్‌లో నేను చెప్పుంటా. లోక్‌గీత్, ఈద్‌గాహ్ ఏ అనే పాయింట్ నుండి ఇస్తారు కాబట్టి ఈ ఏ అనే దానికి చాలామంది ఆ లెసన్స్ ప్రిపేర్ అవుతారు. లేదా బి అనే పాయింట్‌లో చూసుకుంటే బి అనే క్వెషన్స్‌కి ఈ 2 లెసన్సే ఇస్తారనమాట. ఈ 2 లెసన్స్ అదేంటి 'జల్ హీ జీవన్' ఒకటి, ఇంకొకటి 'ధరతీ కి సవాల్' ఈ 2 లెసన్స్ కూడా ఇస్తున్నాడు. కాబట్టి ఇక్కడేంటి అయితే ఇదైనా చదవచ్చు, లేకపోతే ఇదైనా చదవచ్చు అనే ఫీలింగ్ ఉంటది. ఎవరైతే టాపర్ పిల్లలు ఉంటారో చాయిస్ ఎందుకు విడిచిపెట్టడం? సరదాగా చదివేద్దాం. ఒక పని అయిపోద్ది. సరేనా? సో, ఇప్పుడు నీకు చెప్పిన ఈ మొత్తం పాయింట్ ఆఫ్ వ్యూ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే 8 మార్క్స్ క్వెషన్స్‌కి ఈ లెసన్స్ నుండి చదివినా ఒకటే, చదవకపోయినా ఒకటే. ఇన్ కేస్ నువ్వు ఆ 2 లెసన్స్ బాగా చదివితే. లేదు సరదాగా చదివేద్దాం ఈ ఎఫ్ఏ3కి ఎందుకు మార్క్స్ తగ్గించాలనుకుంటే మీ ఇష్టం అనమాట. దట్స్ ఇట్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మనకు ఉండేది 4 మార్క్స్ క్వెషన్స్ ఉన్నాయి. ఈ 4 మార్క్స్ క్వెషన్స్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రోజ్ అనే లెసన్స్ నుండి 9థ్ క్వెషన్ ఒకటుంది. అండ్ 10థ్ క్వెషన్స్ ఉంది. ఈ రెండిట్లో కూడాను 4 మార్క్స్ క్వెషన్స్ ఫ్రమ్ ప్రోజ్ నుండి ఇస్తాడు. అయితే 9థ్ క్వెషన్ చూస్తే 2, 5, 6 లెసన్స్ నుండి ఇస్తున్నాడు కాబట్టి ఇప్పుడు 9థ్ క్వెషన్ గురించి పక్కన పెట్టేద్దాం. ఇంక మిగిలిందేంటి 10థ్ క్వెషన్. సో, ఈ 10థ్ క్వెషన్స్‌లో మనం బాగా అబ్జర్వ్ చేస్తే 8, 9, 11, 12 లెసన్స్ నుండి ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిందేంటే ఈ 11, 12 అనే లెసన్స్ ఉన్నాయి చూసారా? ఇప్పుడు ఈ 2 లెసన్స్ నుండి 4 మార్క్స్ క్వెషన్స్ ఇస్తున్నాడు. అంటే నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ 4 మార్క్స్ క్వెషన్స్ ఇప్పుడు మనం 10థ్ క్వెషన్ ఇప్పుడు మనం చదివేసుకుంటే 10థ్ క్వెషన్‌ని మనం కంప్లీట్ చేస్తున్నట్టు పబ్లిక్ ఎగ్జామ్‌కి సంబంధించి. చాలా మందికి హిందీలో మార్క్స్ పోయేవి ఈ 4 మార్క్సే కాబట్టి డెఫినెట్‌లీ చెప్తున్నా పబ్లిక్‌లో ఈ 10థ్ క్వెషన్‌ని మీరు బాగా సాల్వ్ చేయాలంటే ఈ 4 మార్క్స్ మీకు సాల్వ్ చేయాలి. నేను ఇప్పుడు ఇచ్చేదేంటంటే కొత్త క్వెషన్స్ ఇవ్వను. జస్ట్ మీకు ఏదైతే ఓకేనా? మీకు ఏదైతే ఎగ్జామ్‌లో ఏదైతే మీకు మోడల్ పేపర్స్ ఇచ్చారో అదే క్వెషన్స్ జస్ట్ టిక్స్ కొట్టి ఇచ్చేస్తున్నా. అంటే మీ అందరికి కొద్దిగా ఎఫర్ట్స్ తగ్గించాను. ఎక్కడెక్కడ ఏమేమి క్వెషన్స్ ఉంటాయనుకోని. సో, ఇక్కడ చూడండి కలాంది అనుకోండి. ఇంకొకటి టేసీ ఒకరు ఇచ్చారు. ఇంకొకటి చూడండి భ్రష్టాచారు, విద్యార్థి, బాల్ మజ్దూర్ ఓకేనా? సో, ఇదిగో చూడండి ఇది ఎస్ఏ1 టైమ్‌లో నేను ఇచ్చిన క్వెషన్స్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ జల సంరక్షణ, కలాం భ్రష్టాచారు. ఇదే చూడండి ఇదే క్వెషన్ మళ్ళీ మోడల్ పేపర్‌లో ఎతికితే మళ్ళీ దొరికింది. ఇది గవర్నమెంట్ రిలీజ్ చేసిన వెయిటేజ్ టైమ్‌లో ఉన్నది. ఇది మామూలుగా మోడల్ పేపర్‌లో దొరికితే ఇది దొరికింది. నెక్స్ట్ కలాంజీ, నెక్స్ట్ బచ్చు. సో, ఈ రకంగా మీకు 4 మార్క్స్ క్వెషన్స్ అనేవి కంప్లీట్ చేస్తే పనులన్నీ అయిపోతుంటాయి. నెక్స్ట్ ఇంకా చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక సిట్యుయేషన్ ఉపవాచకం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు ఉపవాచకంలో మన పబ్లిక్ ఎగ్జామ్‌లో అబ్జర్వ్ చేస్తే 11థ్ క్వెషన్‌లో ఏ అనే క్వెషన్, బి అనే క్వెషన్. ఈ 2 లెసన్స్ నుండి బాగా అబ్జర్వ్ చేస్తే ఏ అనే దానికి మనము దో కళాకారు అనే లెసన్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటే, బి అనే దానికి అనోకోపై అనే లెసన్‌ని మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. కాబట్టి అక్కడ మనకి ఇది కూడా 4 మార్క్స్ క్వెషనే కదా! సో, అక్కడ ఎక్కువగా నేర్చుకునే లెసన్ ఏంటి? అనోకోపై అనే లెసన్. కాబట్టి ఉన్న టోటల్‌గా 4 ఉపవాచకాల్లో రెండే 2 లెసన్స్ నేర్చుకుంటున్నాం. అదేదో అనోకోపై అనే లెసన్ గట్టిగా నేర్చుకుంటే పనవుతది. సో, దానికి సంబంధించిన క్వెషన్స్ అనేవి చూడండి. 1, 2, 3 ఈ 3 కూడాను ఉపవాచకం బేస్ చేసుకొని 4 మార్క్స్ క్వెషన్స్ ఉన్నాయి. సో, ఇవి గాని మీరు కంప్లీట్ చేసుకుంటే మీకు పబ్లిక్ ఎగ్జామ్‌కి సంబంధించి 11థ్ క్వెషన్ అనేది కంప్లీట్ అవుతుంది. దట్స్ ఇట్. ఓకే. ఇప్పుడు ఇంకాస్త ముందుకెళ్దాం. ఇప్పుడు మనందరికి వచ్చే డౌట్ ఏంటంటే అదేంటి సార్ అయితే 8 మార్క్స్ క్వెషన్ చెప్పారు. లేకపోతే 4 మార్క్స్ క్వెషన్ చెప్పారు. ఇంకా మిగిలినవేమి చెప్పరా అంటే మన హిందీకి లాంగ్వేజ్ స్కిల్సే కదా! పారాగ్రాఫ్‌లు ఇస్తారు. క్వెషన్స్ చెప్పండి. పారాగ్రాఫ్‌లు ఇస్తారు. వీటిని చెప్పండి. ఆ తర్వాత ఇంకేముంది? గ్రామర్ ఉంది. సో, గ్రామర్ పాయింట్స్ ఏమున్నాయో ఒకసారి మీకు చూపిస్తా చూడండి. గ్రామర్ పాయింట్‌లో చూస్తే ఒకటి లింగ్ ఇస్తున్నాడు. తర్వాత వచన పరివర్తన ఇస్తున్నాడు. తర్వాత కాల్ అనేది ఇస్తున్నాడు. ఆ తర్వాత శుద్ధవాక్య ఇస్తున్నాడు. ఓకేనా? సో, ఇవే ఇస్తున్నాడు. ఈ టాపిక్స్ ఇస్తున్నాడు. మనం కంప్లీట్ చేసుకుంటే చాలు పనులయిపోతాయి. ఓకే. ఇవే.
సో, ఇవి టోటల్‌గా ఇస్తున్నాడు. ఓకే. ఇంకా మీలో ఎవరికైనా ఇంకా తృప్తి తీరలేదు, నాకు ఇంకా కంప్లీట్ చేద్దాం అనుకున్న ఫీలింగ్ ఉంటే ఇక్కడ చూడండి మళ్ళీ 4 మార్క్స్ క్వెషన్స్ చూడండి. ఇగో ఇక్కడ కొన్ని 4 మార్క్స్ క్వెషన్స్ ఉన్నాయి. ఇదిగో ఇక్కడ 8 మార్క్స్ క్వెషన్స్ ఉన్నాయి. ఇంకొక్క పాయింట్ చెప్తున్నా. జలహి జీవన్ యొక్క సారాంశం నేర్చుకోండి పనులైపోతాయి. ఓకేనా? జలహి జీవనం యొక్క సారాంశం నేర్చుకోండి పనులైపోతాయి. సో, ఈ రకంగా మీకు ఇక్కడ 4 మార్క్స్ క్వెషన్స్, ఇక్కడ కొన్ని 8 మార్క్స్ క్వెషన్స్. నువ్వేదైతే చెప్పినో అదే టాపిక్స్ మళ్ళీ రిపీట్ అవ్వుండొచ్చు కూడాను. దట్స్ ఇట్. ఇది ఈ ఎఫ్ఏ3కి సంబంధించిన హిందీ ఇంపార్టెంట్ క్వెషన్స్. ఈరోజు ఈవినింగ్ లైవ్‌లో కలుద్దాం. కాస్త కొద్దిగా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేద్దాం. సరేనా? మరి ఉంటాను. బాయ్.